కడప జిల్లాలో ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారికి వ్యవసాయం చేసుకోవడానికి కొన్ని ఎకరాల భూములుండేవి. ఆ బ్రాహ్మణుడు పాలేర్లను పెట్టుకుని వ్యవసాయం చేస్తుండేవాడు. ఎంతో కొంత వేద పఠనము, జ్యోతిష్యం, ఈ పంచాంగమంతా చూసేవాడు. వాళ్లకి తోచిన సలహాలేవో ఇస్తుండేవాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులకి ఎంతో కొంత వ్యవసాయం చేసుకోవడానికి భూములుండేవి. ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక పాలేరు పనిచేస్తుండేవాడు. చాలా మంచివాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు పొలం పనులన్నీ చూసుకుని ఇంటికి వచ్చి ఇంటి బయట ఉన్న ఒక కుక్కి మంచంలో పడుకుని విశ్రమిస్తున్నాడు. కాసేపటికి ఆ పాలేరు పొలం నుంచి వచ్చి, అమ్మగారు, పని చేసి చేసి పొలం నుంచి అలసిపోయి వచ్చాను. కాస్త మంచి తీర్థం ఇప్పించండి. అలాగే మీరు చేసిన గారెలు 2, 3 నాకు పెట్టండి అని అడగటం జరిగింది. అప్పుడు ఆ అమ్మగారు వాడికి మంచినీళ్ళిచ్చి, అసలు గారెలేమిటి, నేను చేయటం ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు నీవు, నేనెప్పుడు గారెలు చేశాను అని అన్నారు. అమ్మగారు, మీరు అబద్ధాలు చెప్పుతున్నారు. మీరు మొత్తం 22 గారెలు చేశారు. అందులో 2 మీరు తిని 2 మీ పిల్లవాడికి పెట్టారు. ఇంకా మీ దగ్గర 18 గారెలున్నాయి. 18 ఉన్నాయో లేదో అని కావాలంటే లెక్క చూసుకోండి. నేను నిజం చెప్పుతున్నానో లేదో చూసుకుని చెప్పండి అని ఆ పాలేరు చెప్పటం విని ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, వీడిలా వచ్చి ఈవిడ గారెలు చేసింది అని అంటాడు, అసలు సంగతి ఏమిటి అని కుతూహలంగా జరుగుతున్నదంతా అతను గమనిస్తున్నాడు. అమ్మగారు కూడా తను గారెలు చేశానని వీడికెలా తెలిసింది అని చాలా ఆశ్చర్యపోయారు. తాను చేసిన గారెలు లెక్క పెట్టేసరికి సరిగ్గా పాలేరు చెప్పినట్టే 18 ఉన్నాయి. అవునరా, నీవు చెప్పింది నిజమే, కానీ నేను గారెలు చేశానని నీకెలా తెలిసింది? ఏమైనా మంత్రోపాసన చేస్తున్నావా, సంగతేమిటి అని అడిగారు. ఏం లేదమ్మగారు, నేనే మంత్రం ఉపాసన చేయటం లేదు. రాగానే గారెలు వాసన తగిలి గారెలు చేశారని ఏదో నా నోటికొచ్చిన సంఖ్య ఏదో నేను చెప్పాను, అంతేనండి అమ్మగారు, ఇంకా ఏమీ లేదు అని అన్నాడు. అదృష్టం బావుండి ఆ సంఖ్య సరిగ్గా సరిపోయింది. మంత్రాలు నేనెందుకు చేస్తాను అని చెప్పి తప్పించుకున్నాడు. ఆ పాలేరేదో దేవతని ఉపాసన చేస్తున్నాడని ఆ బ్రాహ్మణుడు గ్రహించాడు. అతనికి అదేదో తెలుసుకోవాలి అని కుతూహలం కలిగింది. దానితో ఆ పాలేరు వెంటపడి నానా విధాలుగా ప్రశ్నించాడు. ఎరా, నాకా మంత్రం చెప్తావా, లేదా నేన్రం చెప్తావా, లేదా నేను కూడా ఉపాసన చేస్తాను అని అంటే, అయ్యగారు, మంత్రమూ లేదు, తంత్రమూ లేదు, ఊరికే చెప్పాను అని అన్నాడు. లేదు, నేను నమ్మను. నీవు ఏదో ఒకటి ఖచ్చితంగా సాధన చేస్తున్నావు, నాకు చెప్పాల్సిందే అని 24 గంటలు అతని వెనకపడడం మొదలుపెట్టాడు. ఆ పాలేరుకు విసుగు పుట్టి చివరికి నేను ఒక కర్ణపిశాచి అనే చిన్న దేవతను ఉపాసన చేసి నా అధీనంలో పెట్టుకున్నాను. నేనేమైనా ప్రశ్నలు అడిగితే ఆ పిశాచం నా చెవిలో జవాబులు చెప్తుంది. సరే, మీరు ఇంత ప్రాధేయపడుతున్నారు కదా, ఆ దేవతను నేను అడుగుతాను. అయినా మీరు బ్రాహ్మణులు, మీకు ఈ చిన్న దేవత కర్ణపిశాచి ఎందుకండి? ఏం చెప్పినా కూడా మీరు వినటం లేదు కాబట్టి నేను కనుక్కుని చెప్తాను అని చెప్పి ఆ పాలేరు వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు పాలేరు రాగానే ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుని వచ్చి, ఏం నాయనా, ఏమంటున్నది మీ దేవత అనగా, అయ్యా, నేను కర్ణపిశాచి అని అడిగాను. అయితే ఆ కర్ణపిశాచి ఇలా అన్నది, మీ దొరగారు పిచ్చివాడు. అతను మనస్సు లోపలే ప్రతినిత్యం పగలనక రాత్రనక గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటాడు కదా, అటువంటి గాయత్రి మహారం చదువుతున్న అతని దగ్గరికి నేనెలా రాగలను? నన్ను ఆయన ఎలా ఉపాసన చేస్తాడు? నా మంత్రాలు ఎలా చదువుతాడు? ఆయన దగ్గరికి నేను రాలేకుండా ఉన్నాను. ఆయనకి నేనెంతో దూరంలో ఉంటున్నాను. మరి ఎందుకు
మీ పిచ్చి బ్రాహ్మణుడు అంత మంచి మంత్రంతో గాయత్రి మాతని ఉపాసన చేస్తూ నాలాంటి క్షుద్ర దేవతను గురించి ఆలోచిస్తున్నాడు, పిచ్చావెర్రా అని. అలా కాదు, కూడదు అని అనుకుంటే, నన్ను ఉపాసన చెయ్యాలి అని అనుకుంటే మాత్రం కొన్ని పద్ధతులు పాటించాలి తప్పదు. ముందు వారింటిలో ఉన్న ఆ దేవుని పటాలు, విగ్రహాలు అన్నీ అవతల పారేయాలి. నేను గాయత్రి మంత్రం చదవనని ఆయన ప్రతిజ్ఞ చెయ్యాలి. పొరపాటును కూడా గాయత్రి మంత్రం చదవకూడదు. అలా చేస్తానని కనుక ఆయన ఒప్పుకుంటే అప్పుడే నేను అతని వశమవుతాను. అంతవరకు నేను అతని దగ్గరికి రాలేను. అతనికి కొన్ని గజాల దూరంలో కూడా నేను నిలబడలేకపోతున్నాను. అంత శక్తివంతమైనది ఆ గాయత్రి మంత్రం అని నీవు వెళ్ళి ఆ పిచ్చి బ్రాహ్మణుడికి చెప్పు అని ఆ కర్ణ పిశాచి చెప్పింది అని ఆ పాలేరు చెప్పాడు. అది విని ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. బాబోయ్, గాయత్రి మంత్రానికి ఇంత శక్తి ఉంటుందా? నాకేమీ తెలీదు. వీడు కర్ణ పిశాచిని చెవిలో పెట్టుకుని అన్నీ చెప్తుంటే ఆహా, ఓహో అని ఏదో అనుకున్నాను. గాయత్రి మంత్రాన్ని చదువుతున్న నా దగ్గరికి ఈ కర్ణ పిశాచి రాలేకపోయినప్పుడు ఇటువంటి చిన్న చిన్న క్షుద్ర దేవతల ఉపాసన చేయటం నాకు తగదు అని లెంపలేసుకుని, నాకు నీ కర్ణ పిశాచి మంత్రం అక్కర్లేదు, నేను హాయిగా నా గాయత్రి మంత్రాన్నే చేసుకుంటాను అని ఆ పాలేరుకి చెప్పటం జరిగింది. ఇది వాస్తవంగా జరిగిన కథ. క్షుద్ర మంత్రములు త్వరగా సిద్ధిస్తాయి, కానీ వాటి వల్ల తరువాత హాని కలుగుతుంది. సాత్వికములైన మహామంత్రములు త్వరగా సిద్ధించవు, కానీ ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయి, హాని కలిగించవు. స్వల్ప ప్రయోజనముల కోసం అటువంటి క్షుద్ర మంత్రముల జోలికి పోవటం మంచిది కాదు. కానీ అట్టి విద్యలు ఉన్నమాట వాస్తవమే.